నాడు ఎంత ఎదిగినా ఎంత శాస్త్ర విజ్ఞానం ఉన్నా మళ్ళీ నియంత్రించగలిగే శక్తి అతీతమైన శక్తి ప్రకృతికే ఉంటుందని చెప్పినటువంటి సందర్భం మన కళ్ళ ముందు చూసాం. మనం ఈ జనరేషన్ చూసింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని పోతుంది అని చెప్పి అయితే మాట్లాడతారో అవును బాయాప్తే చెప్పుంటుంది రాముని పేరు. ఎందుకు 500 ఏళ్ల క్రితం కోల్పోయినా 500 ఏళ్ల క్రితం కోల్పోయినా ఏ అయోధ్యలో ఆ రామాలయం కావాలని వందల మంది తమ ప్రాణాలను బలిచ్చిండ్రు. వేల మంది జైళ్ళలో పోయినరు. చివరికి మీరు కడతారా లేదా అని చెప్పి దేశ ప్రజలే పూనుకొని అక్కడ ఏం జరిగిందో కరసేవలో మీరు చూసిండ్రు. అతి తక్కువ కాలంలో మోడీ గారు నా దేశం గొప్పగా ముందుకు పోవాలంటే, నా దేశ ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే, ఈ దేశానికి అరిష్టం జరగకుండా ఉండాలంటే రామ మందిరం కట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు పాజిటివ్గా వచ్చినప్పటికి కూడా ఇవాళ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి దేశ క్షేమాన్ని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ అయితే కొద్దిమంది అంటుంటారు చేసిన దాన్ని ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో కూడా శిలాన్యాసం చేసిన మీకు ఐడియా ఉండాలి. కానీ భయపడరు, కట్టలేకపోయింది. అపీజ్మెంట్ పాలసీ, వాళ్ళకు అపీజ్మెంట్ పాలసీ తప్ప నిక్కచ్చిగా ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పగలిగేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేకుండే. రెండవది ఇవాళ మోడీ గారి పేరు చెప్పుకొని పోతున్నారు. మోడీ గారి పేరు చెప్పుకొని పోతుంది. ఎందుకు పోం? మీరందరూ జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఇష్టపడరు, మీరు పార్టీలు అంటే కూడా ఇష్టపడరు. మీకు నాకు తెలుసు కదా, మీరు అందుకని ఓటింగ్ కూడా రాదు. 39%, 40% ఓటింగ్ ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఏ కాలనీలు ఏ అపార్ట్మెంట్స్ ఇప్పటిదాకా రాజకీయాలకు ఇష్టం లేదు. ఈ దఫా మాత్రం ఓటింగ్ పోవాలి, మోడీ గారికి ఓటేయాలి. జనరల్గా బస్తీలలో ఈ ట్రెండ్ చూస్తుంది. బస్తీలలో ఏంటంటే అరే ఓటు అయిపోయి చచ్చిపోయినట్టు అని చెప్పి వాళ్ళు వేసేది. కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం దేశ నిర్మాణంలో మన భాగస్వామ్యం కూడా ఉండాలి అంటే మోడీకి ఓటు వేయాల్సిందే. ఇది దేశ ప్రజల సంకల్పం. అందుకనే అబ్కీ బార్ 400 పార్ ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఇచ్చింది యావత్ దేశ ప్రజలు. ఈ నినాదం ఇచ్చిండ్రు. 370 పైబడి గెలిపిస్తామని చెప్పి శపథం చేస్తుంది ప్రజలు. ఈ ఆశయాన్ని నెరవేర్చగలిగే శక్తి ఆ హక్కు భారతీయులకు మాత్రమే ఉంటుంది, నాయకులకు ఉండదు. ఇది భారత ప్రజానికానికి ఉంటుంది. ఇది ఇలా ఓటు మీది కాబట్టి, ఈటల లాంటి గెలవన్నా లేదా అనేది నిర్ణయించేది మీరు కాబట్టి, ఆ శక్తి ఉన్నోళ్ళు మీరే, ఆ హక్కు ఉన్నోళ్ళు మీరే కాబట్టి ఇవాళ దేశం 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం ఇచ్చింది భారత జాతి. ఏ సర్వేలు చూసినా కూడా ఇలా ఒక అజేయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందని మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి? ఇవాళ వీళ్ళు చెప్తున్న సంకుచితమైన వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక జై శ్రీరాముడే మాత్రమే కాదు. ఒకనాడు ఈ దేశం చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదవబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉండే. మీకు ఐడియా ఉండాలి. పెద్ద మనిషి ఉంటే ఇక్కడ చదువుకున్నాడు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లింది భారత ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టింది భారత్ అని చెప్పి మనం వింటాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ. కానీ వాళ్ళ ఎక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లకుండా కరోనా వచ్చి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికీ కూడా, రెసిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అంతో ఇంతో గ్రోత్ రేటుతో 11వ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారి పీరియడ్లో. ఇవాళ మోడీ గారి పీరియడ్లో. అంతేకాదు అసలు గౌరవాన్ని పెంచిన విషయంలో ఒకప్పుడు భారతదేశం అంటే మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్. థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే పేద దేశాల సరసన ఉన్న దేశం ఇది. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా లాంటిది. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ లాంటి దేశాలు అవన్నీ. కానీ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఉండేది. అట్లాంటి భారత్ ఇవాళ అట్లాంటి భారత్
భయపడకుండా బతికే భారత్ ఇవాళ. మీకు తెలుసా, మనం గొప్పగా ప్రేమించే మహనీయుడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచాడు. మోడీ గారికి వీసా ఇవ్వమంటే రిజెక్ట్ చేసింది అమెరికా. కానీ ఇవాళ అదే మోడీ గారిని అమెరికా రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్నది ఇక్కడ కాదు, జై మోడీ అంటున్నది అమెరికన్ పార్లమెంట్లో. దట్ ఈజ్ భారత్ టుడే. చాలామంది విజ్ఞులు ఉంటారు ఇక్కడ. ప్రపంచం ఎప్పుడైనా రెండు ధృవాలుగా ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో ఇగో నాటో కూటమి అంటే గీ దేశాలు, వార్సా కూటమి అంటే గీ దేశాలు, నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా అని అనుకుంటాం మనం. మీకు తెలుసా, మన G20 సమావేశాలు భారతదేశం నిర్వహించిన తర్వాత మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే మోడీ గారి పేరు వచ్చింది. ఒకప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ మార్గదర్శి చార్చర్ గురించో వచ్చేది. కానీ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న పొలిటికల్ లీడర్ అంటే నరేంద్ర మోడీ గారి అనే పేరు వచ్చింది. అలా మీకు ఇంకొక మాట, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మన పిల్లలు చాలామంది చదువుకుంటారు. ఇక్కడ ₹1,00,00,000 ₹1,50,00,000 అయితేనే మెడిసిన్ చదివే పరిస్థితి వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న కొంచెం పేదోళ్ళు పాపం వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటే మెడిసినే చేయాలని చెప్పే పిల్లలు ఉంటే పంపిస్తూ ఉంటారు ఫిలిప్పైన్స్కి, రష్యాకి, లేకపోతే ఈ ఉక్రెయిన్కి. మన యుద్ధం మొదలైతే పేరెంట్స్కి వాళ్ళు మెసేజ్ పెట్టిండ్రు పిల్లలు, అమ్మ మేము చచ్చిపోయేటట్టున్నాం, మా ముందు నుంచి వెళ్ళే మిసైళ్ళు పడుతున్నాయి, మా ముందే సైన్యం పోతుంది, యుద్ధ టాంకులు పోతున్నాయని చెప్పితే వెంటనే స్పందించిన మోడీ. యుద్ధంలో దయాదాక్షిణ్యం ఉండదు, ఎవరి మాట ఉండదు. అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక రష్యా ఒక ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని దేశాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత ఎవరు దక్కింది? మోడీ గారికి దక్కింది. మన ఫ్లైట్లు పంపించి, మన జెండా కట్టించి. ఇవాళ నేను చాలామంది యూత్ నేను అడుగుతూ ఉంటా, ఏంది మీరు ఎందుకు మోడీకి ఇంత అట్రాక్ట్ అవుతుందంటే, మోడీ మా తాత, కానీ ఆలోచనలు మాత్రం మా 25 సంవత్సరాల యువకుల్లాగా ఆలోచిస్తాడు మోడీ గారిని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదంతం. వాళ్ళు ఇంకొక దాన్ని ఇష్టపడతారు. మాతృదేశం కాపాడే క్రమంలో మన సైనికులు ఎంత ప్రాణత్యాగం చేస్తారో మీకు తెలుసు. మొన్న ప్రతీకారం అంటే మా దేశం వైపు కన్నెత్తి చూడాలని చెప్పి గుణపాఠం చెప్పడానికి మనం మనలు పోయిండ్రు. అందులో అభినందన్ అంటే ఆయన దొరికిపోయింది, పాకిస్తాన్కి అభినందన్ దొరికిపోయింది. ఎట్లా కొట్టిండ్రు, ఎట్లా హింస పెట్టిండ్రు, ఎట్లా సంపదానం చేస్తే 24 అవర్స్లో చెప్పిండు, 24 గంటలు టైం ఇస్తున్న బిడ్డ, మా అభినందన్ ఒంటరివాడు కాదు, మా అభినందన్ కోసం 140 కోట్ల ప్రజలు వేడి చేస్తున్నారు, పంపకపోతే నీ సంగతిని చూస్తా అని చెప్తే 24 అవర్స్లో అభినందన్ మన దేశానికి వచ్చాడు. దట్ ఈజ్ మోడీ. మొన్న మనలకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, ఉరిశిక్ష పడుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. వెంటనే ఇవాళ ప్రాణాలతో బయటకు వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇన్ఫ్లుయెన్స్ తీరు గురించి చెప్తుంది నేను. ఒకప్పుడు ఏదైనా కూడా మీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా. నీ మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఇలా రెండవ స్థానం సంతరించుకున్నది. ఇవాళ యుద్ధ పరికరాలను ఉత్పత్తి చేసే దాంట్లో భారతదేశం ఇలా పోటీ పడుతుంది, అమెరికాతోటి, ఇతర దేశాలతో పోటీ పడుతుంది. ఇలా యాన్సర్ ఇండస్ట్రీస్కి హైదరాబాద్ పెద్ద హబ్బు లాగా మారిపోయింది. ఇలా అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ప్రతిష్ట కానీ గౌరవం కానీ గొప్పగా పెరిగింది మోడీ గారి హయాంలోనే. మనం ఎవరికి తక్కువ లేము ఇవ్వాలా, మనం ఎవరికి తక్కువ లేము. కాబట్టి అదొకటే కాకుండా ఇక్కడ కూడా మీరంతా పెద్దవాళ్ళు విద్యలు. భారతదేశంలో 1947 to 2014 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలో, ఈ 10 ఏళ్ళలో ఎన్ని మెడికల్ కాలేజ్ ఒకసారి కొట్టి చూడండి గూగుల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, అది ఢిల్లీలో ఉంటుంది. నెహ్రూ గారు స్థాపించినట్టు. మనకు ఐఐటీలు